యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. వేలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడునున్న వారందరూ విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, 10లో సగం, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవయుందు అని సీమోనుతో చెప్పింది. చూడండి, సేవకుని గురించిన విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకునేటప్పుడు ఇక్కడ మొదటిగా నేను చెప్పే ఒక 7 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా అందులో నేను చెప్పే మాట ఏంటంటే, సేవకుడు ఎప్పుడు కూడా దేవుని చేత పిలువబడినవాడు. చూడండి, అందరి సేవకుల గురించి నేను మాట్లాడట్లేదు. లోకంలో అన్నిట్లో జెన్యూన్ చూస్తున్నావా నువ్వు? లోకం అన్నిట్లో స్వచ్ఛత చూస్తున్నావా నువ్వు? లోకం అన్నిట్లో పర్ఫెక్ట్గా చూస్తున్నావా? కాదు. వాస్తవానికి అది ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. వాస్తవానికి అదేంటో చెప్తున్నాను నేను. నువ్వు చెప్పినట్టు అందరూ లేరు కాబట్టి అందరికీ నేనైతే బాధ్యుడిని కాను. అయితే వాస్తవానికి సేవకుడు అన్నవాడు దేవుని చేత పిలువబడినవాడు. చూడండి, ఈ లోకంలో మరి ఏ ఇతర పని కొరకైనా మనము చదివి ఉండాలి. లోకంలో మరే ఇతర పని కొరకైనా మనము ఆ క్వాలిఫికేషన్ కలిగి ఆ ఎగ్జామ్ కోసము, ఆ జాబ్ కోసము ఇటు నుంచి ప్రయత్నం చేయాలి, లేదా పోరాడాలి, లేదా ఫైట్ చేయాలి. ఏదో మన ప్రయాస అక్కడ ఉంటే తప్ప ఆయా జాబ్స్ అనేవి మనకి రావు. వస్తాయి అంటారా? ఇప్పుడు ఈయన చెప్తాడు, అప్పట్లో ఏదో మమ్మల్ని ఊరికే పిలిచి జాబ్లు ఇచ్చారు. ఊరికే ఏమలా మళ్ళీ చెప్తాడు, నా దగ్గర ఇది తీసుకున్నారు సంతకాలు పెడతానికి. ఊరికే ఏమివలా, దానికి మళ్ళీ ఉండేది ఉంటుంది. అయితే నా మాట చాటుతున్నాను, ఈ లోకంలో ఏ జాబ్ కోసమైనా మీరు చూడండి ఎంత ప్రయాసపడాలో. పొద్దున ఒక పోస్ట్ చూశాను, ఎవడో చెప్తున్నాడు, ఈ 20,000 సంపాదించడానిక, ఈ 20,000 సంపాదించడానిక, 20,000 సంపాదించడానికైనా 20 ఏళ్ళు కష్టపడి చదివాను అంటున్నాడు. వాడు ఎంత సంపాదిస్తున్నాడంట? 20K, 20,000. దీన్ని సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడంట? 20 ఏళ్ళు వాడు కష్టపడుతూనే ఉన్నాడు. ఫోర్త్ ఇయర్ వాడికి 4వ సంవత్సరం చదువు వచ్చినప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తే 23, 24 వచ్చే వరకు వాడు చదువుతానే ఉంటాడు. 20 ఏళ్ళు కష్టపడుతున్నాడు. తిరిగి ఎంత అవుతున్నారు అని అంటే వాడికి 20,000 కూడా. కానీ దానికి ఎంత కాంపిటీషన్ తెలుసా ఈ రోజున? ఏమండి, గవర్నమెంట్ సంబంధించి గ్రూప్ డి పోస్టులు, గ్రూప్ డి అంటే ఈ స్వీపరు, ప్యూను, ఈ హార్డ్ వర్క్ చేసే లీస్ట్ పొజిషన్కి ఒక్క పోస్ట్ పడితే 1000 అప్లికేషన్లు వస్తున్నాయి కదా. ఈ లోకంలో జాబ్ సంపాదించుకుంటానికి అంత ప్రయాస అయితే, మరి పాస్టర్ జాబ్ కోసం కూడా నేను అలా ప్రయాసపడితే నాకు దక్కేసిద్దా? నేను ఏదైనా జాబ్ చేస్తే, నేను ఏదన్నా లేదంటే చదివేస్తే, నేను ఏదన్నా ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు నాకు అప్పుడు దేవుడు సేవలోకి పిలిచి సేవ చేయమని చెప్తాడనంటే అలాగా చెప్పడు. దేవుడు చదువుకున్నోడిని పిలవచ్చు, చదువుకోనోడిని పిలవచ్చు. దేవుడు ఉద్యోగం ఉన్నవాడిని పిలవచ్చు, ఉద్యోగం లేకుండానే పిలవచ్చు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, బ్యాంక్లో క్యాషియర్ గానో మేనేజర్ గానో పనిచేస్తున్నాడంట, క్యాషియర్గా పనిచేస్తున్నాడంట. అప్పట్లో అంటే దాదాపు ఒక 40-50 ఏళ్ళ క్రితం స్టోరీ. అప్పట్లో పనిచేస్తున్నానండి బ్యాంక్లో. దేవుడు పిలిచి నా సేవ చేయమనంటే ఆయన చెప్పిన సాకు ఏంటనంటే, అయ్యా మరి నేను ఇప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, మరి కొన్నాళ్ళు అయితే నా పిల్లలు చదువు అయిపోగానే వస్తానడంట. దేవుడు మళ్ళీ మాట్లాడాడంట, వినలా. ఈసారి దేవుడు ఈ ఏళ్ళు పని చేయకుండా ఆపేశాడంట. డబ్బులు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళు ఇచ్చినవి తీసుకోవడానికైనా ఇటు నుంచి ఇవ్వడానికైనా లెక్క పెట్టాలంటే ఏళ్ళు పని చేయాలి కండి. దేవుడు ఏళ్ళు ఆపేశాడంట. ఏళ్ళు పని చేయడం ఆపేస్తే ఏం చేసినా ఆ ఏళ్ళు సెట్ అవ్వకపోతే ఆ రాత్రి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని, నువ్వు ఎన్నిసార్లు నుంచి గద్దిస్తున్నా నేను ఆ విషయాన్ని సరిగా లెక్క పెట్టలేదు, సరిగా పట్టించుకోలేదు, ఇక నన్ను స్వస్థపరిస్తే దాన్ని రిజైన్ చేసి వచ్చేస్తానులే ప్రభు అని చెప్పని ఆయన ఆ రోజున రిజైన్ చేసి జాబ్కి సేవకు వచ్చారు. సేవకు వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, ఈ రోజున ఆయన చేతి కింద 8 నుంచి 10 మంది సేవకులను తయారు చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఒకరిని ఎన్నుకున్న తర్వాత సాకులు చెప్పి తప్పించుకుందామన్నా, వంకలు చెప్పి తప్పించుకుందామన్నా,
ఏదైనా చూపించి తప్పించుకుందామన్నా దేవుడు అలా వదిలిపెట్టేవాడు కాదు. ఒక అమ్మాయి ఒకేసారి 2-3 ఎగ్జామ్స్లో పాస్ అయ్యి 2-3 జాబ్స్ క్వాలిఫై అయిందనంట. ఇప్పుడు చాయిస్ ఆ పిల్ల చేతిలో ఉంటుంది. నేను ఇటైనా వెళ్తాను, ఇటైనా వెళ్తాను, నా ఇష్టం. ఆ వచ్చే శాలరీని బట్టి, నాకున్న ఫ్లెక్సిబిలిటీని బట్టి, నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఇటైనా వెళ్తాను. బట్ దేవుడు ఎవరినైతే సేవకి ఎన్నుకున్నాడో, చదువు లేని వాళ్ళు కావచ్చు, చదువు ఉన్న వాళ్ళు కావచ్చు, జాబ్కి వెళ్ళని వాడు కావచ్చు, వెళ్ళేవాడే కావచ్చు, కడుపులో ఉన్నప్పుడే కావచ్చు, భూమి మీద పడ్డే కావచ్చు, ఒకసారి వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి చాయిస్ అనేది ఇంకేది కూడా ఉండదు. నీకు నీ జాబ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో, నీకు నీ జాబ్లో చాయిస్ ఉంటుందేమో, ఈ పని కాకపోతే నేను రిజైన్ చేసేసి ఆ పని చేసుకుంటాను, ఇది మానేసేసి. ఏమండి, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అంట 2 లక్షలు ఎంతో వస్తాయి నెలకి. నచ్చలా, ప్యాకేజ్ గురించి కాదు, ఆ వర్క్ టెన్షన్ నచ్చలా, బోర్ కొట్టింది, వచ్చి ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుంటున్నారన్నమాట. ఏది కెమికల్ లేకుండా ఆర్గానిక్ కల్చరింగ్ చేసుకుంటున్నారన్నమాట, చేస్తున్నారు. చాయిస్ ఉంటుంది. దేవుడు పిలిచిన వారికి చాయిస్ ఉండదు. వాడు దేవుని మాట కాదని ఎటు వెళ్ళే ప్రయత్నం చేసినా, ఏ ప్రయాసలు పడినా, ప్రయత్నాలు చేసినా, దేవుడు ఎంపికలో ఉన్న వారికి అవేవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. వాడు తిరిగి మళ్ళీ ఆ పని చేసేదానికి వచ్చిన రోజునే వాడు నెమ్మదిని సంపాదించుకుంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చాలామంది అనుకుంటున్నట్లు నేను చెప్తున్నా, సరైన సేవకుడి పిలుపు గురించి నేను చెప్తున్నా. అందరు సేవకులు అట్లా ఉన్నారా? అందరికి నేను బాధ్యుని కాను. అందరి సేవకులు నేను బాధ్యుని కాను. సంస్థలలో ఉన్న అవకాశాలను బట్టి రూపాయి కోసం రూపాయిని చూసి సేవకులుగా మార్చబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడినాక వాళ్ళ ముందు ఉన్న ఒక 100 మంది విశ్వాసాలు చూసి సేవకుడు అంటే రాజులాగా, సేవకుడు అంటే హీరోలాగా అని చెప్పని ఆ కంటికి కనబడే ఆ భాగ్యాన్ని ఏదో ఊహించుకుని సేవలోకి పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ సేవకుడు కూడా వారి జీవాన్ని వెచ్చించకుండా, వారి జీవాన్ని కోల్పోకుండా సంఘాన్ని జీవంతో ఉంచలేరు. అది కనిపించదు. ఆ కళ్ళ ముందు ఉన్న ఒక రోజుకి దేవుడు వారి యొక్క శ్రమను చూసి, వాళ్ళ వేదనను చూసి, వాళ్ళకి అప్పచెప్పిన ఆత్మలు చూసి, వాళ్ళ లోబడతం చూసి సేవ చేతుల్లో రాజులాగా ఉండొచ్చు. కింద 100 మంది ఉంటే ఇలా ఉండొచ్చు. కింద 500 మంది ఉన్నా, కింద 700 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఆ భారమే. 10 మంది ఉన్నారని తక్కువేం కాదు, ఎక్కువేమీ కాదు. ఎంతమంది ఉన్నా, ఎంతమంది సహకరిస్తున్నా ఆ భారమే. అది ఎప్పుడు తేలికైంది అయితే కాదు. ఏమండి, వచ్చే దానిని బట్టి, అనగా వచ్చే జనాలను బట్టి, వచ్చే రూపాయిని బట్టి సేవకుడు సెటిల్ అయ్యాడంటాకేమీ లేదు. సేవకుడికి ఆ విరామము, ఆ సెటిల్మెంట్ అనేది వాడు మరణించినాక దేవుని సన్నిధిలో మాత్రమే జరిగిద్ది అనమాట. ఈ భూలోకంలో 30 ఏళ్ళు 60 ఏళ్ళు జాబ్ చేస్తే అప్పుడు వాళ్ళు సత్కరించి డబ్బులు ఇచ్చి పంపిస్తారేమో తప్ప, ఈ దేవుని పిలుపులో ఉన్న వాళ్ళకి అలాంటి ఏమి ఉండవు. అన్నీ కూడా అక్కడే. స్తోత్రం చెప్పు. సో సేవకుడు అంటే సేవకుడు అంటే దేవుని చేత పిలువబడినవాడు. మొదటి విషయం అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది దేవుని చేత పిలువబడిన వారు. దేవుడి పిలుపు లేకుండా ఆ సేవలో దేవుని కార్యాలు, దేవుని చిత్తము జరగడం మనం ఏమాత్రం కూడా చూడలేం. ఎవరినైనా పిలుస్తారు, ఎవరినైనా పిలవచ్చు దేవుడు. వీళ్ళు ఎవరంట? విద్య లేని పామరుల దగ్గరకు వచ్చి వాళ్ళ మధ్య ఉండి వాళ్ళకి అద్భుతం చూపించి, వాళ్ళు మేము పాపాత్ములు అయ్యామని చెప్పి చేతితో దండం పెడుతున్నప్పుడు మీరు భయపడొద్దు, మీరు విస్మయం అందొద్దు, మీరు భయపడొద్దు. మిమ్మల్ని ఏం చేస్తానని చెప్తున్నాడు? అదే ఏంటి, మీరు ఇప్పుడు దాకా చేపలు పట్టే జాలర్లు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. ఏంటి, ఏం పట్టుకోవాలి? ఇక్కడ పట్టుకోవాల్సింది నశించిపోతున్న ఆత్మలు పట్టుకునే ఆ దేవుని వాక్యం అనే వల వేసి దేవుడి సంఘంలోనికి లాక్కొచ్చే సేవకుల్నిగా దేవుడే తన పనివారిని పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఎవరి చేత అప్పచెప్పబడిన పని? ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో ఏమో
గవర్నమెంట్ జనగణన అని సెన్సెక్స్ కోసం లెక్కలు వేసుకుంటాకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రతినిధులుగా వస్తారు. వచ్చిన వాళ్ళతో నువ్వు కాస్త ర్యాష్గా ప్రవర్తించిన, మాట తేడా వచ్చి కొట్టేసిన జరిగేది ఏంటి? వాళ్ళు ఏ ప్రైవేట్ వ్యక్తులు కాదు, ప్రభుత్వం చేత నియమించబడిన వ్యక్తులుగా వారు ఉన్నప్పుడు ఆ వెనుక ఉన్న ప్రభుత్వం దాని బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు పిలువబడింది దేవుని చేత అయినప్పుడు దేవుని సేవకుల ఆ మాటను నడిపింపును త్రోసివేస్తే ఎవరి చేత మనం ఆ పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? దేవుని చేత దాని వెనుకున్న పరిణామాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి 11వ వచనం. చూడు, సేవకులు అన్న వ్యక్తులు ఎప్పుడు కూడా సమస్తము విడిచిపెట్టేసేసి రాగలిగిన వారు. ఏం విడిచిపెట్టి రాగలరండి? ఇప్పుడు సాయికే జాబ్ వచ్చింది, బట్ అది మహారాష్ట్రలో వచ్చింది. వెళ్తాడా? మహారాష్ట్రలో వస్తే ఒక్కడే వెళ్ళాలి, అన్ని వదిలేసి వెళ్ళాలి, పిల్లల్ని ఎక్కడే ఉంచాలి. వెళ్తాడా? వెళ్తా. ఇప్పుడు ఒక 25,000 వస్తున్నాయి, అక్కడికి వెళ్తే ఒక 5,000 వస్తాయి, వెళ్ళాలి. వెళ్తారా? వెళ్ళరు. ఇక్కడ 25,000 వస్తున్నాయంటే అక్కడ 1,00,000 రూపాయలు వస్తే అని ఆలోచన చేస్తారు. చూడండి, వీళ్ళు వినాలి, సమస్తమును విడిచిపెట్టి ఏం చేశారంట? ఈరోజు నువ్వు దేవుని కొరకు పాపిష్టి స్నేహాలు విడిచిపెట్టుంటావు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఆ బంధువులలో చెడ్డవాదాన్ని విడిచిపెట్టుంటావు. ఈరోజు నువ్వు అన్య సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టుంటావు. దానికి కిలకిలకిలకిలకిలాడిపోతున్నారు. మనం బొట్టు పెట్టుకోకూడదండి, మనం పూలు పెట్టుకోకూడదండి, మనం అడిగి చచ్చిపోతున్నారు. వాటిలో ఉపయోగంతో ఉపయోగం లేదు, ఆటికే అల్లాడిపోతున్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పిలువబడిన వారు సమస్తము విడిచిపెట్టిన వారు. వారికి ఉన్నది ఏదైనా కానీ, కుటుంబాన్ని, ఆ జాబును, వారి సంపాదనను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు దేవుణ్ణి నమ్ముకున్నందుకు వారి కుటుంబంలో ఒప్పుకోలేదు. దేవుణ్ణి నమ్ముకున్నందుకే ఒప్పుకోలేదు అని అంటే, నన్ను సేవకు పిలిచాడు దేవుడు అని చెప్పని ఆ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మాకు నచ్చలేదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటాకే మేము ఇష్టపడలేదు, నువ్వు సేవ చేస్తానంటే, నువ్వు సేవకే పోతానంటే నా నుంచి పితరార్జితంగా వచ్చే ఆస్తిలో నీకు చిల్లిగా కూడా ఇవ్వను. ఇప్పుడు పితరార్జితం నుంచి వచ్చే ఆస్తి వైపు చూసుకోవాలా, దేవుని పిలుపు వైపు చూసుకోవాలా? ఆ సేవకుడు దేవుడు నాకు చెప్పిన తర్వాత నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఉంటాయో లేదో తెలీదు, 1,00,000 రూపాయలు కాదులే కానీ ఆల్మోస్ట్ అంత వాల్యూ చేసిన ఆస్తిని అలా వదిలేసి వచ్చాడు. ఎగ్జాక్ట్ 1,00,000 రూపాయలు అని చెప్పలేనులే కానీ ఆల్మోస్ట్ అంత విలువ చేసేదాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నేను అంటున్నాను, అది అందరి వల్ల అయ్యేది కాదులే కానీ దేవుని చేత పిలువబడిన వారు మాత్రం సమస్తము విడిచిపెట్టగలిగిన వారు. హల్లెలూయా. 20 ఏళ్ళు చదివి ఉండనే, 10 ఏళ్ళు జాబ్ చేసి ఉండనే, పెద్దల నుంచి వచ్చేది వేలకు వేల లక్షల లక్షలు ఉండని, దేవుడు నన్ను తన రాజ్యమును కట్టే బాధ్యతలో పనిలో ఉంచాడు అన్నప్పుడు దాని నిమిత్తము సమస్తము విడిచిపెట్టగలిగిన వాడే సేవకుడు. మీకు తెలిసిన వాళ్ళు దండుకుంటానికి వచ్చేవాళ్ళేమో, మీకు తెలిసిన వాళ్ళు రూపాయి కోసం ఎగబడి వచ్చేవాళ్ళేమో సేవకులు, నాకు తెలియదులే. కానీ నాకు తెలిసిన చాలామంది కట్టు బట్టలతోనే దేవుని సేవ కొరకు కుటుంబంతో సహా వచ్చి రోడ్డు మీద నిలబడిన వారు నాకు చాలామంది తెలుసు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఒకటి దేవుని చేత పిలువబడిన వారు, రెండో విషయం ఏంటి? ఆ పిలుపుకి లోబడి సమస్తమును విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. ఆ విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం నేను ఒక మాట చెప్తాను చూడండి. మూడో మాట ఏంటంటే
మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచ్చినారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాను. పిలుచుకున్నవాడు సమస్తం విడిచిపెట్టి వచ్చిన వాళ్ళని ఎలా తయారు చేశాడు? ఆయన లేని రోజున ఆయన స్థానంలో నిలబడి ఆయన వలె సువార్తను ప్రకటించేలాగా వారిని దేవుడు తయారు చేశాడు. సేవకుడు దేవుని చేత తయారు చేయబడినవారు. చూడండి, ఒకనొక సందర్భంలో అహరోను మిరియాము తన సొంత తమ్ముడి మీద ఏవో నచ్చక గబగబ మాట్లాడితే అక్కడ దేవుడు వచ్చి ఆయన పక్షం వహించి మాట్లాడుతూ అంటాడు, భూమి మీద ఉన్న వారందరిలో ఒకప్పుడు మిక్కిలి కోపిష్టి కావచ్చు, ఇప్పుడు మిక్కిలి సాత్వికుడు. ఈ మిక్కిలి కోపిష్టిలోకి గుద్దు దెబ్బకి ఒకరిని చంపగలిగిన శక్తి ఉన్నోడు సాత్వికుడికి ఎలా మార్చబడ్డాడు అంటే దేవుని చేత తయారు చేయబడిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని చేత తయారు చేయబడ్డాడు. సేవకులు మనుషులే, కానీ మిగతా వ్యక్తుల్లాగా సామాన్యంగా రియాక్ట్ అయినట్టు మనకు కనిపించడం. ఎందుకని? దేవుడు అందరిలాగా ఉండేలాగా వారిని అట్లాగే ఉంచితే ఇంకా సేవకుల్లో ఉన్న ప్రత్యేకత ఉంది. వారిని సేవకులు అని చెప్పని వారిని వెంబడించడానికి, వారి దగ్గర నేర్చుకుంటానికి, వారి దగ్గర ప్రార్థన చేపించుకుంటానికి వాళ్ళ దగ్గర ప్రత్యేకత ఏముంది? దేవుడు ఏం చేస్తాడు అనంటే సేవకుల్ని, వారిని పిలుచుకున్న వారిని ఆయన ఎక్కడ ఎలాంటి సేవలు నిలబెట్టబోతున్నాడో దానికి తగినట్లుగా ఆయన తయారు చేసుకునేవాడిగా ఉన్నాడు. ఆయన తయారు చేసుకుంటాడు. బాల్యము నుంచే సంసోనికి తన ఆత్మనిచ్చి, ఆయన కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడే బాల్యము నుంచే ఆత్మనిచ్చి సంసోన్ని బలవంతుడిగా తయారు చేసుకున్నాడు. 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దావీదుకి అభిషేకం ఇచ్చి తన మందను కాసే గొప్ప సేవకుడిగా, గొప్ప రాజుగా దేవుడు 13 సంవత్సరాల శ్రమల్లో ఆయన తయారు చేసుకున్నాడు. 40 ఏళ్ళు నడిపించడానికి 40 ఏళ్ళ అరణ్యంలో గొర్రెలు కాపిచ్చి మోషేని తయారు చేసుకున్నాడు. మోషే యాత్ర ముగిసే సమయానికి మోషే తర్వాత యెహోషువని మోషే చేతి కింద నలగొట్టి యెహోషువని తయారు చేసుకున్నాడు. దేవుడు బహు ఆశ్చర్యంగా తను పిలుచుకున్న వారిని తను నిలబెట్టబోతున్న స్థలములో సమర్థులవడానికి తయారు చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఎవరి చేత తరఫీదు పొందుకునే వారంగా సేవకులు ఉన్నారు? దేవుని చేతే. ఎన్ని డిగ్రీలు పట్టుకుని రావచ్చు, ఏమండి, ఏ థియాలజీ చేయొచ్చు, ఏ బైబిల్ కోర్సులో చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. నువ్వు ఎన్ని కోర్సులు చేసినా నిన్ను ఆత్మ సంబంధంగా సిద్ధపరచాల్సింది, ఆత్మ సంబంధంగా తయారు చేయాల్సింది పిలుచుకున్న దేవుడే. అందరి పిలుపు ఒకేలాగా ఉండకపోవచ్చు, కానీ ఆయా రీతులుగా తయారు చేసేవాడు మాత్రం దేవుడే. అందరి పిలుపు ఒకేలాగా ఉంటుంది అంటారా? మోషే సముద్రాన్ని పాయలు చేశాడు, కానీ యెహోషువకి అవసరం లేదు. ఆయన యోర్దాను వరకు పాయలు చేస్తే చాలు. అందరూ అలాగే చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ పరిస్థితికి తగ్గట్లుగా దేవుడి చేత తయారు చేయబడిన వాడుగా ఉంటే మాత్రం చాలు అన్నమాట. హల్లెలూయా. ఆయన తన తర్వాత 11 మందిని తయారు చేశాడు. ఎందుకంటే 12వ వాడు పోయాడు. ఆ 12 మంది మరికొంతమందిని తయారు చేశారు, వారు మరికొంతమందిని తయారు చేశారు, వారు మరికొంతమందిని తయారు చేశారు. అలా మారుతూ 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 వేల సంవత్సరాలుగా ఈ సేవ, ఏమండి, ఆ నిలబడిన సేవకుల తర్వాత మరొక తరాన్ని తయారు చేసి వారికి అప్పచెప్పబడుతూ వస్తుంది. అది దేవుని పిలుపులో ఉండాలి, దేవుడు తయారు చేసుకునేవాడై ఉండాలి. నువ్వు ఆశపడ్డావని చెప్పని అవదు, నువ్వు వద్దన్నావని చెప్పని ఆగదు. నా మాటలు మీకు అర్థమైనాయా? కొంతమంది ఈ మధ్యకాలంలో మామూలుగా అసలు యథార్థంగా సేవ ఎలా ఉంటుంది అనేది ఆ పల్లెటూరులోకి వెళ్ళి ముసలోళ్ళు అయిపోయిన సేవకులను కదిపితే వాళ్ళ పిలుపు ఎలా అందుకుని ఎలాంటి సందర్భాల్లో నలుగురు బిడ్డలను వేసుకుని ఒక పూట తింటూ
వాళ్ళు ఎలాంటి ప్రయాసాలతో సంఘాన్ని కట్టారో వాళ్ళని అడిగితే కనిపించింది. ఈ రోజున టెక్నాలజీని వాడుకుని ప్రచారాలు చేసుకుని రూపాయి దండుకుని ఈ సినిమా హీరోల్లాగా తయారయ్యే ఆ టీవీలో కనిపించే వాళ్ళని చూసి ప్రతోడు సేవకుడు అయిపోదాం అనుకుంటున్నాడు. కాదు, అలా తయారు చేస్తారు మైండ్. ఆహా, సేవకుడైతే ఇలా కారులో తిరగచ్చు, ఇలా సూటు బూట్ వేసుకోవచ్చు, ఏ మాత్రం హీరోలకి తీసిపోకుండా ఇలా మేకప్ వేసి తిరగచ్చు, నీ తలకాయ. అట్లా తయారు చేశారు. వాస్తవం అది కాదు. సేవకుడికి సూట్లు ఎందుకంటే నాకు అర్థం కాదు. అసలు యాసకాలం మామూలు బట్టలు ఎత్తారు, అల్లాడిపోతుంది ప్రాణం. సూట్ వేసుకోకపోతే వాక్యం వినరా వినేవాళ్ళు. అదేంట్రా అంటే నాకున్న రేంజ్కి మరి అందరూ నా దగ్గర వాక్యం చూస్తారు కాబట్టి అందరికి ఎందుకు, నీ దగ్గర పంపించిన వాళ్ళు చూడమను. స్తోత్రం చెప్పు. అందరికి ఎందుకు? ఇప్పుడు వీళ్ళు చేసే మేకవరు మిగతా వాళ్ళని దీనులుగా మార్చట్లా, ఏదో హీరోలుగా వీళ్ళలాగా మనం తయారవుతాం అన్నట్లుగా మారిపోతున్నారు. ఎండాకాలంలో చెమటలు గక్కి సమయాల్లో కూడా ఆ కోట్లు మాత్రం వదిలిపెట్టరు. ఆర్నోళ్ళు వాళ్ళు చలికోట్లు వేయకుండా ఉండటానికి, చలికోట్లు వేసుకుంటే బాగోదని చెప్పని వాళ్ళు ఈ కోటు మార్చుకున్నారు. వాళ్ళని మనలాగా రగ్గులు కప్పుకుని తిరగడం కాదులే కానీ వాళ్ళు ఆ చలిని తట్టుకుంటానికి నిండా ఆ సూట్లు స్టైలిష్ తయారు చేసుకున్నారు. మనకేంటి, మనకేం బాధ? మన ఇండియాలో మనకేం బాధ? అవును, అవునా ఏంటి? అవునా కాదు? అవును. కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా? బ్రిటిష్ వాళ్ళు కాదు మనకు అలవాటు చేసింది. వాళ్ళు ఎందుకు వేసుకుంటారు, వాళ్ళు ఎందుకు వైన్ తాగుతారు? వాళ్ళు స్టైల్ కాదు, వాళ్ళు చలికోట్లు మందంగా వేసుకుని వాళ్ళ స్టైల్ తయారు చేసుకున్నారు వాటిని, అంతే. అది స్టైల్ అనుకుని మనం వేసుకుంటాం. మరి అన్నీ తెలియాలి. ఏం తెలియకపోతే మరి అట్లాగా ఉంటుంది అంటే అట్లాగా ఉంటుంది. అదే సేవకుడు అంటే ఇంకంతే అని చెప్పాను. స్తోత్రం చెప్పు. కాదు. సో విషయం ఏంటంటే సేవకుడు దేవుని చేత తయారు చేయబడి దేవుడు నిలబెట్టిన ప్రదేశంలో దేవుని కొరకు వాడబడేవాడిగా సేవకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్తావా? నేను మీదట మరొక పాయింట్ చెప్తాను చూడండి. ఈ తయారు చేయబడిన సేవకుడు, దేవుని చేత తయారు చేయబడిన సేవకుడు దేవుని మాటను దేవుని చిత్తాన్ని ప్రకటించకుండా ఉండలేడు. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతుంది. దేవుని చేత తయారు చేయబడిన సేవకుడు దేవుని మాటను దేవుని చిత్తాన్ని ప్రకటించకుండా ఉండలేడు. ఎందుకనంటే అది దేవుని చేత అప్పగింపబడిన పని. అది చేయకపోతే ఆ అంతరంగంలో జరిగే ఆ సంఘర్షణ, ఆ అంతరంగంలో జరిగే అలజడి అందరికీ అర్థమయ్యేవి కావు. అది అందరికీ అర్థం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వాక్యం నుంచి మాత్రం చూపించగలను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితివి. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇర్మియా ఎవరు కదా? ఇర్మియాని సేవకు పిలిచినప్పుడు ఇర్మియా అన్నాడు, బా ఎంత మాట అయ్యా అనలా. చూడండి ఏమన్నాడు. ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం ఇప్పుడు ఏంటి? సేవకుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. అది అనుకుంటేనో లేకపోతే లంచాలు ఇస్తేనో లేకపోతే ఈ ప్రిపరేషన్లు చేస్తేనో అయ్యేది కాదు. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను రూపించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. నాకు ఇప్పుడు కూడా ఈ పాట పాడుతాను చూడండి. మొన్న కాసరపల్లి చర్చిలో ఈ పాట పాడారు. నన్ను చూచువాడు అనే ఒక పాట పాడతారు చూడండి. అందులో పిండమునై ఉండగా నీ కన్నులు, తర్వాత తెలీదా పాట? ఆ పిండములో ఉండగానే నీ కన్నులను చూశాయి ప్రభువా అనే మాట చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే
పిండము తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడు అసలు నీ యొక్క జీవిత కాలానికి సంబంధించిన ప్రణాళిక అక్కడ ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఈ లోకంలో మన తలాంతులను చూసో, మన చదువును చూసో, మన సామర్థ్యాన్ని చూసో ఒకళ్ళు నిర్ణయిస్తారు. నువ్వు డిగ్రీ చేసావు కాబట్టి నువ్వు ఇందులో ఉండొచ్చు, అందులో ఉండొచ్చు ఏదో చెప్తారు. నీకు బాగా ఈ టాలెంట్ ఉంది కాబట్టి ఇందులో ఈ ఫీల్డ్లో ఉండొచ్చు, ఆ ఫీల్డ్లో ఉండొచ్చు చెప్తారు. అసలు నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే అసలు నీకు ఏ రూపము కూడా, ఏ పోలిక కూడా, భూమి మీద పుట్టినాక నాన్న చూసి ముక్కు నాదే, అమ్మ చూసి కన్ను నాదే, ఇవన్నీ చెప్పక మునిపే, తల్లి గర్భంలో రూపము కూడా రాక మునిపే ఆయన చేసుకునేటప్పుడే వీడిని ఇందుకోసం అని చెప్పని చేసుకుంటాడంట. ఇది తలంచినప్పుడల్లా నా హృదయానికి ఏదో తెలియని ఒక వేదన అనిపించింది. ఎందుకంటే నా కుటుంబంలో మొట్టమొదట మా నాన్న మగపిల్లోడు కావాలనుకున్నాడు. ఆశ్చర్యంగా మొదట అక్క పుట్టింది. రెండోసారి జరిగిన మాటల్లో మగపిల్లోడు పుడితే నేను దేవుని నమ్ముకుంటానని చెప్పినప్పుడు దేవుడు గర్భంలో నన్ను పెట్టాడు. నాకు అనిపించింది నేను పుట్టడంతోనే మా నాన్న మార్చాను, దైవ ప్రణాళిక. సో తర్వాత నేను ఎన్నో అనుకున్నాను, కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే అప్పుడప్పుడు గుర్తు చేసేది, నేను గర్భంలో పెట్టినప్పుడే మీ నాన్న మార్పుని నేను కోరుకున్నాను. మరి భూమి మీద పడి ఇంతోడు పోయినాక లోకంలోకి వెళ్ళి సంపాదించుకుంటాక కాదు. చాలాసార్లు నాకు వేదన వచ్చింది. ఏంటి సేవ? దేవుడు నాకు గుర్తు చేసేది ఏంటంటే నా ప్రణాళిక తల్లి గర్భములో రూపింపక మునిపే అసలు ఎలా తయారవ్వాలని, నేను ఎలా పుడతానని తల్లికి ముందే చూపించాలంటే ఇలా కొడుకు పుడతాడు నీకు అని చెప్పి రూపించక మునిపే ఎరిగిన దేవుడు. మొదటే మగపిల్లోడు పుట్టి తర్వాత ఆడపిల్ల పుట్టుంటే చాలా లెక్కలు మారిపోయి నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి. చాలా లెక్కలు మారిపోయాయి. కానీ దేవుడు ఆయన ఎలాగ ఎవరిని పట్టుకోవాలో, ఎలాగ ఎవరిని మార్చుకోవాలో, నా తండ్రే మారకపోతే, ఆ భయభక్తుల్లో పెంచకపోతే ఈ రోజున ఇక్కడ ఉంటా కావద్దు. ఆయనకు తెలుసు ఎలా తయారు చేసుకొని రావాలి, ఆయనకు తెలుసు. ఈ ఇర్మియా అలా చెప్పినప్పుడు నేను బాలున్నయ్యా అంటాడు. నా మాట చదవండి. అప్పుడు వేసాడు ఏంటంటాడు, ఆల్రెడీ ఆయన నువ్వు పుట్టక మునిపే ఒక ప్లాన్ వేసిన తర్వాత నువ్వు సాకులు చెప్పుడా కావద్దు. మోషే ఎన్నో చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్తే సరిపోద్ది. ఏమంట, నేను బాలుణ్ణి అన్నాడు. మాట్లాడడానికి నాకు అసలు ఒప్పుకుంటాడండి దేవుడు ఏమన్నా? పైన ఆఫీసర్కి చెప్పి ఆడేమన్నా లీవ్ ఎత్తాడు, ఆడేమన్నా కొన్ని రోజులు సెలవు ఎత్తాడు, ఆడేమన్నా సర్లే ఆడలేకపోతే వదిలే అంటాడు. దేవుడికి చెప్తే నేను పిల్లోడిని అయ్యా, నేను నీ సేవ చేయలేనయ్యా, నన్ను వదిలేయ్యా అంటే బలవంతాన్ని తీసుకొచ్చి సేవలో పెట్టాడు దేవుడు. ఎవరిని? అందుకే ఇక్కడ అంటాడు, నువ్వు నన్ను బలవంతం చేసి నన్ను గెలిచావు. నేనేం చేస్తాను? నువ్వు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోపడితే. నా సేవ చేయమని ఎవరు ప్రేరేపించారంట? ఎవరు బలవంతం చేశారంట? బలవంతం. నన్ను గెలిచావు. తీరా ఇప్పుడు ఏమవుతుంది? నేను దినమెల్లా నవ్వులు పాలైతని అందరూ నన్ను ఎందుకంట, ఎందుకో చెప్తాడు. చదువు. నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, లోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానములకును అపహాస్యములకును హేతువులాయెను. దేవుని వాక్యం చెప్తున్నాడంటే కనీసం కింద వాళ్ళు భయపడాలని, మాట వినాలనే కోరుకుంటారు కదా సేవకుడైనా. ఇది నాకు దేవుడు చెప్పిన మాట అన్నప్పుడు, అమ్మో సేవకుడు దేవుడు చెప్పిన మాట అని చెప్పని వింటే చెప్తారు. కానీ ఇర్మియా పరిస్థితి ఏంటి? ఇర్మియా పరిస్థితే కాదు, చాలా మంది పరిస్థితి ఏంటి చూడండి. ఇప్పుడు ఆయన వెళ్ళి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా యుద్ధం రాబోతుంది, దోచుకోబోతున్నారు, ఏమండి కీడు రాబోతుంది, ఈ మాటలు చెప్తున్నారంట. ఎవరైనా హెచ్చరించేలాంటి మాటలు చెప్తుంటే, గద్దించేలాంటి మాటలు చెప్తుంటే ఎవడంటాడు? రెండు, దేవుని మాట ఇప్పుడు ప్రకటిస్తే ఎప్పుడుకో నెరవేరుద్ది, యుద్ధం ఎప్పుడో రాబోతుంది, ఇప్పుడే చెప్తున్నాడు. ఎవరు నువ్వు ఎప్పుడు ఏం చెప్తున్నావు? నోవా ఏం చేశాడు? జలప్రళయం వచ్చిందని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 120 అయిపోతుంది, ఇంకా రాట్లా. అతన్ని ఎలాగా అపాసం చేశారు? సాగుడు మాట దాని వెనుక ఉన్న ఆ ప్రణాళిక దేవుని చేత అర్థం కాక ఏది చెప్పినా హేతాలు చేస్తారు. కానీ
నీకు చెప్పిందేమో దైవికమైన దేవుని మాట, కానీ ఎదురు వచ్చేదేమో ఈ అపహాస్యం, ఈ హేళన, ఈ తిరస్కారం. ఎంతవరకు తీసుకోగలుగుతారండి? మళ్ళీ సేవ చేయనంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను ఈ పని చేయనంటే ఎందులో అన్న బతకనిస్తాడా? బతకనివాడు. ఇదే పని చేయాలి. సరే, తీసుకువెళ్ళి ఇదే మాట చెప్తే వింటారా? వినరు. లోకంలో ఉన్న వాళ్ళకి చెప్పు, అన్యులకు చెప్పు. ఈరోజు సేవకుడు అంటే ఎలా చూస్తున్నారు, ఈరోజు సేవకుడు అంటే ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఒక గొర్రె, వీడు ఒక జాంబీ, వీడు అందరినీ మార్చేస్తాడు. సరే, సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పొద్దాకి ఏం చెప్తాడు, ఒక ఆశీర్వాదాలు చెప్పుడు. ఆశీర్వాదాలు చెప్తే రావు, జీవితే వస్తాయి. ఆ జీవితం ఇలా జీవించండి ఎంత మొత్తకుండా జీవించరు. మళ్ళీ ఏమంటే ఆశీర్వాదాలు కావాలంటారు. సర్లే, ఎందుకు వచ్చిన గోలా? ఆగుదాం, ఆపేద్దాం. నాకు దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టిన కొత్తలో, నేను 17-18 ఏళ్ళ వయసులో సంఘంలో నిలబడి వాక్యం చెప్తుంటే, ఆ వచ్చే సనుగుళ్ళు, వచ్చే విమర్శలు, వచ్చే ఈ హేళన మాటలు విన్నప్పుడు నాకేం అవసరం, ఎక్కడ చూసుకుంటారు, నాకేం నొప్పి వాక్యం చెప్పడా, కానీ కాము కూర్చునేవాడిని. విషయం ఏంటి చెప్పనా? దేవుడు తయారు చేసినోడు దేవుని మాటని చెత్తని ప్రకటించకుండా ఉండలేడు. అనుకుంటాం కానీ అవ్వదు. ఆడు చెప్తాడు చూడు, ఎందుకు అవ్వదు? పక్కన అందుకోండి. ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. తెలుసా లోపల ఎంత యుద్ధం జరిగిపోద్దో దేవుడు మాట తెలిసిన తర్వాత చెప్పకపోతే? దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడు ఆయన అగ్నితో నింపుతున్నప్పుడు దాన్ని బయటికి చెప్పకపోతే లోపల ఎంత సంఘర్షణ జరిగిద్దో మరొక సేవకుడికైతే ఈ బాధ అర్థమైంది. అది మీకు అర్థం కాదు. ఆ బాధ మరి ఇంకొక సేవకుడికైతే అర్థమైంది. మేము సేవకులు మాట్లాడుకున్నప్పుడు మా మనస్సుని, మా బాధని మేము షేర్ చేసుకున్నప్పుడు మాకు నొప్పి తెలిసి ఒకళ్ళలో ఓదార్చుకుంటాకయ్యిద్ది. మీ వల్ల కాదు అది. స్తోత్రం చెప్పు. నీకు తెలియదు అది. ఎందుకులే, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అక్క కూడా చెప్పావు, ఇలా కాదక్క నువ్వు తప్పు చేస్తున్నావు అని. నాకు తెలిసి ఎలావే అని చెప్పానంటే నువ్వు నెక్స్ట్ టైం ఏం చేస్తావు? దీని మొహం నేను ఎందుకు చెప్పాలి? ఇక్కడ మాకు అట్లా అవ్వదు. నేను నీకు ఎంత హృదయపూర్వకంగా నా బిడ్డే అన్నట్లుగా నువ్వు చేసే తప్పు అని చెప్పినా, నేను చెప్పేది నీకు నచ్చక నువ్వు తిరుగుబాటు చేసి, నువ్వు నలుగురిలో నా పేరు అల్లరి చేసి, నువ్వు ఎదవం చేసినట్టు మాట్లాడినా, మళ్ళీ నువ్వు తప్పుతున్నప్పుడు, మళ్ళీ నువ్వు రాంగ్ స్టాప్లోకి వెళ్తున్నప్పుడు, మళ్ళీ అదే మనసుతో చెప్పకపోతే దేవుడు ఊరుకోడు. సామాన్య మానవులకు ఉండే ఎమోషన్స్తో, పంతాలతో, ఎమోషన్స్తో అవదు. ఇక్కడ అన్నాడు ఇర్మియా కూడా, నేను చెప్తే అలా నన్ను అపాసం చేస్తున్నాను, నన్ను హేళన చేస్తున్నాను, నన్ను ఎక్కరెత్తున్నారు, నేను ఎందుకు చెప్తాను, మానపడేస్తాను అని చెప్పుకుని కూర్చుంటే ఆ అగ్ని ఎముకలలో నొప్పి పుట్టిస్తే ఓర్చి విసుగొచ్చేసేసి చెప్పడం మళ్ళీ మొదలెడుతున్నాడు. అంతే. వన్స్ దేవుడు ఒక సేవకుడిని తన ఆత్మచేత నడిపించడం, వాడుకోవడం మొదలెట్టినాక వాడు అంత నోరు మూసుకుని కుక్కిన పిల్లల్లో కూర్చుందామన్నా అవ్వదు. వాడు ఎక్కడ ఏది ఎలా చెప్పాలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే. హల్లెలూయా. ఆ కంట్రోల్ చేసుకుంటే కావదు. నాకెందుకులే, మాకెందుకులే, అవన్నీ కూడా అవ్వవు. కొన్ని చెప్పడానికి ఇప్పుడు అవ్వదు. దీన్ని బట్టి తర్వాత కొన్ని వివరంగా చెప్తాను. సో ఇప్పుడు దేవుని చేత తయారు చేయబడిన సేవకుడు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని దాచుకోలేడు, దేవుని మాటను దాచుకోలేడు. నువ్వు తీసుకున్నా, తీసుకోకపోయినా, గ్రహిస్తున్నా, గ్రహించకపోతున్నా దాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. దాన్ని వివరించుకుంటూ, దాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఎన్నేనియండి? 4 యెషయా గ్రంథం 66వ అధ్యాయము 8వ వచనం చదవండి. అట్టి మాట చూడండి, ఈ రోజుల్లో కాదులే, వెనకటి రోజుల్లోకి వెళ్ళినా మ్యాక్సిమం కంటే 10 మందిని కనేవాళ్ళు. ఒక బలమైన ఇండియన్ ఉమెన్ కానీ లేదా ఒక ఉమెన్ కానీ మ్యాక్సిమం కంటే 10 మందిని కనేవాళ్ళు. అక్కడి నుంచి వెనక్కి వచ్చే కొద్ది ఆ బలం తగ్గిపోయింది. అక్కడి నుంచి
ఈరోజు ఇద్దరు గంటానికి పడే పాటలు అంత ఎంత కాదు. ఇద్దరిని గంటానికి పడుతున్న పాటలు అంత ఎంత కాదు. ఆ రోజున వాళ్ళు పాగుతూనే ఉండేవాళ్ళు, ఇంకోటి పొట్టలోకి వచ్చేవాళ్ళు. ఫైన్. ఆ 10 మందికి ఎన్ని ప్రయాసాలు పడేవాళ్ళు? ఏమండి? దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, ఒక జనము కనడానికి, ఒక జనం కనడానికి. ఒక తల్లి నలుగురు కానీ చాలనుకుంటే ఆ 4 సార్లు వేదన పడి సరిపోతుంది. ఒక తల్లి 5గురు కనాలంటే 5వ వేదన పడి సరిపోతుంది. కానీ ఒక సేవకుడు అంటే ఒక జనమును కనాలి. ఒక జనము కనాలి. జనము. దాని కొరకు ఎంత ప్రసవ వేదన పడాలి? ఒకనాడు చాలా, ఒక జనం కంటానికి ఒకనాటి ప్రసవ వేదన చాలా. 1 నిమిషంలో ఒక జనాన్ని కనగలవా అంటున్నాడు. చెప్పండి అయ్యిద్దా? ఎంత ప్రసవ వేదన పెడితే ఒక ఆత్మను నరకపు శక్తిలో నుంచి, నరకపు బలంలో నుంచి బయటకు లాగి దేవుని మార్గంలో, దేవుని జీవంలో నింపగలమో, కన్నీరు కార్చి పోరాడి సేవ చేసే సేవకుడు మాత్రమే ప్రయాస అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. ఇప్పుడు చూడు, ఒక జనము కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదు. కనటమే సరిపోదు, కంటే సరిపోదు. ఇప్పుడు ఒక 500 మందిని నేను కన్నాను. ఇక 500 మంది తర్వాత సంఘం పెరగట్లేదు. సర్లే 500 మంది ఉన్నారు కదా, 500 మంది ప్రయాసపడ్డాను, అయిపోయిందా? నేను చూపిస్తాను రండి. గలతీయులు రాసిన పత్రిక, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదివి పెట్టండి. నా పిల్లలారా, ఆ, క్రీస్తు స్వరూపము ఆ, మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. కనడానికి పడే ప్రసవ వేదనే కాదు, రక్షణ పొందుకుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు యొక్క పోలికలోనికి మారే వరకు కూడా సేవకుడికి ప్రసవ వేదనేనంట. నువ్వు ఎప్పటికి మారుతావు క్రీస్తు స్వరూపంలోకి? అమ్మా, నువ్వు ఎప్పటికి మారుతావు అప్పటిదాకా ప్రసవ వేదనే. నువ్వు మారితే మిగతా 500 మంది మారిదాకా ప్రసవ వేదనే. జీవితకాలం నీ కొరకు ప్రసవ వేదన పడేవాడు సేవకుడు. ఒక దేవుని సేవకుడు జీవిత కాలము తన బిడ్డల కొరకు ప్రసవ వేదన పడుతూనే ఉంటాడు. ఒక తల్లిదండ్రులు 20 ఏళ్ళు పెంచి వాళ్ళకు జాబ్లో పెడితే సరిపోద్ది, ఆ తర్వాత వాళ్ళ కోసం వేదన పడరు. నేను బాగా కష్టపడి సంపాదించి వాడిని ప్రయోజకం చేశాను, వాడే నాకు పంపిస్తున్నాడు, ఫైన్, బాగానే ఉంది అంతవరకు. సేవకుడు కనడానికి ప్రసవ వేదన పడుతున్నాడు. కన్న బిడ్డలు ఆయన పొలుకులోకి మారుతాను. మీరు అనుకుంటారు మేము బాగానే మార్చబడ్డాం, మేము మునుపుట్లాగా ఏమీ విగ్రహారాధన సంబంధించినవి చేయట్లేదు, విచార సంబంధించినవి చేయట్లేదు, లేకపోతే లంచగొండి దొంగతనాలు లాంటి ధన సంబంధమైన పాపాలు చేయట్లేదు, మేము టయానికి వస్తున్నాం, చక్కగా వాక్యం వింటున్నాం, చక్కగా వెళ్తున్నాం, ఈయనకి ఏంటి అసంతృప్తి అని ఉంటుంది. కావాల్సింది అది కాదు, మనలో దేవుని యొక్క స్వారూప్యం కనబడాలి, దేవుని లాగా నువ్వు మార్చబడాలి. అలా మార్చబడేందుకు సేవకుడు అసలైన ప్రయాస. నెలకి ఇంటికి 3,000 5,000 వేసేసి వాళ్ళ మీద బతికేస్తాం కాదు సేవకుడు ప్రయాస. ఏంటో ఇంతగా విచిత్రంగా ఉన్నాయి ఈ మధ్య వినయాన్ని చూసేయాన్ని. 5 నిమిషాలు లేదా ఒక అరగంట, ఒక గంట పెళ్లి చేస్తే ఇటు 10,000 అటు 20,000 దండుకుంటారంటే అక్కడ ఏం భారం వచ్చింది నాకు అట్లా అర్థం కాదు. అటు వెళ్ళిపోయింది వ్యవహారం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28. ప్రతి మనుషుని ఏంటంటే టార్గెట్, నిన్ను సంఘంలో నిలబెట్టి సరిపోదు మాకు, నిన్ను సంఘంలో నిలబెట్టినందుకు సరిపోదు మాకు. ఒకప్పుడు లోకల్లో ఉండేవాడిని తీసుకొచ్చి ఇప్పుడు సంఘంలో పెట్టాను. ఈ సంఘంలో ఉన్న వ్యక్తిని క్రీస్తునందు నిలబెట్టే ప్రయాస సేవకుడిది. సంఘంలో ఉన్నారే, ఉపయోగం ఏంటి నాకు? ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంతమంది కనపడేలాగా తయారవుతున్నారు. సంఘంలో ఇప్పుడు రేపు ఒక బల జరిగిందని 40 మంది వస్తారండి, ఏంటి ఉపయోగం? 40 మంది వచ్చారని సంఘాలు కొట్టుకుంటాకి ఏముంది?
ఈ 40 మందిలో రేపు దైవ సన్నిధిలో నిలబడే వాళ్ళు ఎంతమంది? అలాగా తయారు చేయబడుతున్న వారు, అలాగా మార్పు చెందబడుతున్న వారు ఎంతమంది? ఆ మార్పు కొరకే జీవితకాల ప్రసవ వేదన సేవకుడు పడుతూనే ఉంటాడు. జీవితకాలం 500 మంది వచ్చినా ఆ తృప్తి రాదు, 1000 మంది వచ్చినా తృప్తి రాదు. కావాల్సిందల్లా ప్రతి ఒక్కరిలో దేవుని స్వారూప్యము, గుణలక్షణాలు, ఆ సంపూర్ణత కనబడడమే నిజమైన సేవకుడి ప్రయాస. ఒకప్పుడు వీళ్ళకి ప్రార్థన తెలియదు, ప్రార్థన నేర్చుకున్నారు. పాటలే తెలియదు, పాటలు నేర్చుకున్నారు. కొందరు డ్రమ్ కొడుతున్నారు. సరిపోయింది. సరిపోదు. ఇవి పరలోకం తీసుకెళ్ళవు. ఆయన పోలికలోకి, ఆయన గుణలక్షణాలకు నువ్వు మార్చబడడం సేవకుని చేత జరగాల్సిన అసలైన సంపూర్ణమైన కార్యం అన్నమాట. సంపూర్ణుడిగా నువ్వు ఆత్మీయ జీవితంలో చేయబడ్డం సేవకుడి ప్రయాస. దాని కొరకు నిజమైన సేవకుడైతే ప్రసవ వేదన పడుతూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు మాలో ఎవరి కోసం అలా ప్రసవ వేదన పడక్కర్లే, మేము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాము, మేము సంపూర్ణంగా చేయబడ్డాం చెప్పు. ఇప్పుడు మన నా చెప్పి నీకు తెలియదు కదా, నువ్వేమనుకుంటావు? మునుపటి కంటే చాలా డిసిప్లిన్గా ఉంటున్నావు, చాలా క్రమంగా ఉంటున్నావు, చాలా ప్రార్థన చేస్తున్నావు, చాలు. నీకు అసలు సేవకుడుకున్న లోతు భారం నీకు ఎప్పటికీ తెలియదు. ఏదన్నా కాస్త నొప్పి పుట్టినప్పుడు సనుక్కుంటాం, తిరుగుబాటు చేయడం, ఎనమల ఏదైనా ప్రచారం చేయడం మాత్రం తెలిసిద్ది. చూసే కోణమే నీకు తెలియదు, గురి నీకు తెలియదు. ఏంటి అంటే అలగడం, నొప్పి పెట్టుకుంటాం, విమర్శను వ్యాప్తి చేయడం, నిందను ప్రచారం చేయడం మాత్రం బాగా తెలుస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పు. కనడము తేలికైన విషయం కాదు. కన్నవారిని ఆయన స్వరూపంలోనికి మారుస్తూ సంపూర్ణులుగా మార్చడం కూడా తేలికైన విషయం కాదు. అది ఆ వేదన, ప్రసవ వేదన పడేవాడికే తెలిసింది. నువ్వు చేసే పరిచర్యకి సంతోషం రాదు, నువ్వు ఇచ్చే కానుకలకు సంతోషం రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని పొలుకులోకి మార్చబడ్డావని దేవుడు బలా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పని ఈ సేవకుని దేవుడు మెచ్చుకుంటాడు. నిన్ను బట్టి దేవుడు ఎవరిని బట్టి మెచ్చుకోవాలి? అప్పచెప్పిన దాన్ని చేస్తే ఆయన మెచ్చుకుంటాడు. అది అసలు టార్గెట్. ఇక్కడ వచ్చేది ఏముందండి? నెలకు 5,000 దండుకున్నా అదే ముద్ద అరిగి అరగకుండా ఉంటుంది, చాలకుండా వచ్చినా అదే ముద్ద అరిగి అరగకుండా ఉంటుంది. ఇది భూలోకం శాశ్వతం కాదు కదా, ఈ భూలోకమే నిత్యత్వం కాదు కదా. స్తోత్రం చెప్పు. వాక్యం చెప్తుంది, వ్యర్థము సమస్తము. ఎంత దండుకున్నా, ఎంత తిన్నా, ఎన్ని చేసినా మళ్ళీ ఇంక కొత్తదేదో కావాల్సినట్టు ఉంటూనే ఉంటది. మనిషిని సంతృప్తి పరచడం అవ్వని పని. కొత్తది కావాలి, ఇంకో ఏదో కొత్త ఆనందం, ఇంకేదో కొత్త ఆట, ఇంకేదో కొత్త రుచి కావాల్సనే అలాగే ఉంటుంది. కానీ నిజమైన సమాధానం, సంతోషం, తృప్తి ఆయన సన్నిధానానికి చేరినప్పుడు మనకు అప్పచెప్పిన బాధ్యతల విషయంలో మనం ఎంత నమ్మకత్వం కనపరిచి దాన్ని వృద్ధి చేసి ఆయన నిలబడతామో దాన్ని బట్టి బలా మంచి నమ్మకమైన దాసుడు అనే సాక్ష్యము ప్రభు దగ్గర నుంచి మనకి దక్కిద్దండి. హల్లెలూయా. మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఎన్ని పాయింట్స్ చెప్పాను? 5 చెప్పానే. దేవుని చేత పిలువబడిన వాడు దేవుని సేవకుడు, సమస్తం విడిచిపెట్టి వచ్చేవాళ్ళు దేవుని సేవకులు. ఇతరులే కాదు, వాళ్ళు దేవుని చేత తయారు చేయబడిన వారు అవుతారు. వారి ద్వారా దేవుడు ఇంకోళ్ళు తయారు చేసుకుంటాడు. దేవుని మాట బోధించుకున్న వాళ్ళు ఉండలేరు. తర్వాత జీవితకాలం ప్రసవేదన పడుతూ ఉంటారు. అంతేగా చెప్పింది. ఇంకా 6 పాయింట్ ఏమన్నా? జీవితకాలం నీ కొరకు ప్రసవేదన పడేవాడు సేవకుడు. 6వ మాట, నీ కొరకు చేతులెత్తి నిన్ను కీడు నుంచి తప్పించేవాడు దేవుని సేవకుడు. ఈ మాట సిటీలో మీకు అర్థం కాదు, పల్లెటూరు వాళ్ళకి బాగా అర్థమైంది. అదేంటండి అని అంటే అదంతే. ఎందుకంటే పల్లెటూరులో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరులో ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత 99% ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఆడొక చోటుకి వెళ్ళాడంటే ఏదేమైనా అక్కడే ఉంటాడు. మాకున్న సంఘంలో ఎన్ని వచ్చినాయో ఎవరు ఎక్కడికి పోలేదు. ఎన్ని వచ్చినాయో పాస్టర్ గారికి సంఘానికి మధ్య కానీ, నాకు సంఘానికి మధ్య కానీ, నాకు పాస్టర్ గారికి మధ్య కానీ, సంఘం అన్నా కొత్తనే ఉంటాయి. కానీ ఎవడు విడిచిపెట్టుకోలేదు.
ఇదే సిటీలో అయితే ఏంటి, నువ్వు కాకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకడు. మనం పెట్టాం చూడు, సంవత్సరం ఒక సంఘం మార్చేస్తూ ఉంటారు. ఏం కావాలని తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. నేను ఒక మాట చెప్తే జాగ్రత్తగా విను. లోకాసువార్త 13వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు నువ్వు. ద్రాక్ష తోట ఇజ్రాయేల్ జాతికి సూచనగా ఉందని యెషయా 5వ అధ్యాయం చెప్తుంటే, అంజూరపు చెట్టు అన్య జాతిలో నుంచి పెరికివేయబడి సంఘం అనే ద్రాక్ష తోటలో నాటబడిన అన్య జాతికి సంబంధించిన మనకి లేదా నీకు లేదా నాకు సూచనగా ఉంది. నేను రిఫరెన్స్లతో చెప్తే టైం చాలదు కాబట్టి నేను జస్ట్ మీకు అయిన తెలిసినాయి కాబట్టి చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్త. ద్రాక్ష తోట ఏమో ఇజ్రాయేల్ జాతికి సూచనగా ఉంటే, ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు అన్య జనులలో నుంచి వేరు చేయబడి సంఘములో నాటబడిన నీకు నాకు సూచనగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తోటలో నాటబడిన అంజూరపు చెట్టు మామూలుగా అది ఫలించడానికి 3 నుంచి 5 ఏళ్ళు టైం పట్టింది. మామూలుగా ఓ చెట్టు పెట్టినా పెరగాలి కండి, పెరిగినాక కొన్ని టైం పట్టిద్ది. కూరగాయ మొక్కలు అంటే వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లోనే కొన్ని కూరగాయ మొక్కలు కాసేస్తాయి. కానీ పండ్ల మొక్కలు ఉన్నాయంటే అవి సంవత్సరాలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంజూరపు చెట్టు 7 ఏళ్ళన్నా పట్టింది, కనీసం 5 నుంచి 7 ఏళ్ళు పట్టింది. 7 ఏళ్ళు అయిపోయిందిగా. ఇప్పుడు కాపు కాల్సిన సంవత్సరం వచ్చింది. వచ్చి చూస్తే కాపు లేదు. తోట యజమానుడు, తోట యజమానుడు ఎవరు? తోట మాలి ఎవరు? సేవకుణ్ణి. ఎందుకు ఈ చెట్టు నరికేస్తే అగ్నిగుండంలో కాలుతుంది కదా అని చెప్తున్నప్పుడు ఆ గొడ్డలకి అడ్డుపడుతున్నవాడు సేవకుడు. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. యేసయ్య ఆ మట్లాడేవారు మనం జరుపుకుంటారు కదా, మనం కాదులేండి, చాలా మంది జరుపుకుంటారు. మీకు ఏది అలవాటు చేసినా నేను నా తరం మారేటప్పటికి దాన్ని హైలైట్ చేసేస్తారు. నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను దేవుడికే తెలుసు. ఏమన్నా చిన్న పోన్లే అని మీకేమన్నా అలవాటు చేశానా, 2వ తరం సేవకుడు వచ్చేటప్పటికి దాన్ని నాశనాలు చేసి పెడతాడు. అందుకే మీకు ఏది అలో చేయను, నేను వాక్యం తప్ప నేను దేన్ని అలో చేయను. నాకు తెలుసు సంఘాలు ఎట్లా పడిపోతే ఎక్కడ పడిపోతాయి. ఆ మట్లాద్వారంకి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఒక రోడ్డు పక్కన అంజూరపు చెట్టు ఉంటుందండి. దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆకులు పచ్చగా ఉన్నాయంట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా లేదు. మరి తోటలో ఉన్న చెట్టుకి, రోడ్డు పక్కన ఉన్న చెట్టుని శపించాడు. అలా ఢిల్లీ సాయంత్రం ఇటు వచ్చేలోపు అది ఎండిపోయింది. కానీ తోటలో ఉన్న చెట్టు పరిస్థితి చెప్పనా, ఇక్కడ అడ్డుపడే ఒక సేవకుడు ఉన్నాడు. అయ్యా, ఈ తోటలో నేను కాస్తున్న ఈ చెట్టును నువ్వు నాశనం చేయొద్దు, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వు. అప్పటికే 7 సంవత్సరాలు అయిపోయిన, అప్పటికే 3 ఏళ్ళు వెయిట్ చేశాడంట. 3 ఏళ్ళు అయిపోయినా పండలేదుగా అన్నాడు, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వు. మరి రోడ్డు పక్కన ఉన్న దాని పరిస్థితి ఏంటి? దాన్ని కాచేవాడు అవ్వలేడు, దానికి అడ్డుపడేవాడు అవ్వలేడు, దాన్ని క్షమించు, దానికి ఇంకా టైం ఇవ్వని అడిగేవాడు అవ్వలేడు. తోటలో ఉన్న దాని పరిస్థితి ఏంటి? దానికి అడిగే సేవకుడు ఉన్నాడు. ఈ రోజున ఈ క్రమం చాలామంది తెలియదు. ఏ క్రమం అంటే, నీ కొరకు చేతులెత్తి నీ బలహీనతల పక్షంగా, నీ అవిధేయతల పక్షంగా అడ్డుపడే ఒక సేవకుడు, నీ తండ్రి, నీ నాయకుడు నీకు అవసరమైన సంగతి చాలామందికి తెలియదు. వెళ్దాం, ఇక్కడ నచ్చితే ఉందాం, టైమింగ్ అడ్జస్ట్ అయితే ఉందాం, దూరం అయితే మానేద్దాం, టైమింగ్ అడ్జస్ట్ అయిపోతే మానేద్దాం. అని దేవుడు నీకు ఎవరి ద్వారా ఆహారం పెడుతున్నాడు, ఎవరి ద్వారా నేను సంరక్షిస్తున్నాడు ఎవడో పట్టించుకోవట్లేదు. ఏమండి, 4 ఏళ్ళు మానేస్తే 4 ఏళ్ళు మానకుండా ప్రార్థన చేసిన సోమలమ్మల కోసం గుర్తుందా మీకు? ఆ పక్కన 5 కోట్లు పెట్టి చర్చి కట్టారంట, అక్కడికి 1 సంవత్సరం వెళ్ళి మానేస్తారు. అసలు లెక్కలు వేసుకుంటారు వీళ్ళని, వచ్చారు మానేశారని చెప్పని. నువ్వంటే గుర్తింపు లేని చోటుకు నువ్వు వెళ్ళి అక్కడ ఉండడానికి ఎందుకు అంత ప్రాకులాట ప్రయాసపడుతున్నావు? 4 ఏళ్ళ తర్వాత ఆశ్చర్యంగా దేవుడు వాళ్ళ సంఘానికి పిలవమని చెప్పని వాళ్ళ పెద్ద అబ్బాయి పాస్టర్ గారు వచ్చి నన్ను పట్టుకుని క్షమాపణ అడిగి బతులాడితే
వెళితే మళ్ళీ అడిగి వచ్చారు. ఏ పెద్ద సంఘాల్లో నువ్వు సంఘం మానేసావు కాబట్టి నీ ఇంటికి వచ్చి డోరు కొట్టి బతులాడి సంఘాన్ని పిలుచుకుంటారు. ఎన్నేవాడు ఆలోచన తీరా ఇంత చేస్తే ఈ రోజున మనోడికి ఎక్కడో వాక్యం బాగా నచ్చింది, అటు వెళ్ళిపోతున్నాడు. ఇటు రావడానికి అసలు ఇష్టే పట్ల. నీ మధ్యలో కూడా రారా, నువ్వు వచ్చి సగమంతా గుర్తుపెట్టి ప్రార్థన చేస్తారు, నువ్వు అన్నోడి వచ్చి కనబడుతూ ఉంటేనే కదా నీ పెళ్లి కోసం చేయాలన్నా నీ ఇల్లు కోసం చేయాలన్నా చేస్తారని అంటే వస్తలేండి. ఫైన్, ఇప్పుడు అర్థం కాదు, అర్థం అయ్యింది. అప్పుడు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి కొన్ని అవకాశాలు పోతాయి, కొన్ని మూయబడతాయి. సేవకుడు నీ కోసం చేతులెత్తి నిన్ను తప్పించి ప్రార్థనలు చేయగలిగిన వాడు, నిన్ను సరిచేయు ప్రార్థనలో, నిన్ను ప్రణాళికలోకి తెచ్చు ప్రార్థనలు చేయగలిగిన వాడు. నీ జ్ఞాపకాల్లో సేవకుడు ఉంటాడు లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీ భారం ఎవరి హృదయంలో పెట్టాడో వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఉంటావు. నువ్వు సేవకుడి కోసం ప్రార్థన చేస్తావు లేదో తెలియదు, కానీ సేవకుడు నీ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాడు. తెలియకపోతే ఎలాగా? ఈరోజు మొదట సేవకుడు గురించిన విషయం నువ్వు తెలుసుకోవాలి. సేవకుడు నీ కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఏమండి, నువ్వు మార్నింగ్ 9కి డ్యూటీ ఎక్కితే 6 డ్యూటీ దిగేస్తావేమో. నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఒకసారి అర్జెంట్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, బయటికి వెళ్ళి ఆయన బయటికి పిలుస్తా అరగంట పట్టింది మాకు. నువ్వు రెండోసారి ఫోన్ చేసినప్పుడు టక్కుని లేచి అవసరమైతే పరిగెత్తుకుంటా వస్తాడు నీ సేవకుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ కోసము ప్రార్థన చేసే ఆ భారమును నీ బలహీనతలలో, ఇప్పుడు అలా అన్నాను కదా నువ్వు ప్రార్థన చేయడం మానేమని కాదు, నువ్వు చేస్తున్నావుగా, ఇక మళ్ళీ నీ సపరేట్గా నా కోసం ప్రార్థన చేసుకుంటావు ఎందుకు? అధిక తెలివితేటలు వాడు నాశనం కొని తెచ్చుకోవడం కాదు. నీ బలహీనతలో సరిపోయి సేవకుడు ప్రార్థన, నీ బలహీనతలో సరిపోద్ది. బతుకంతా అంటే చాలు. స్తోత్రం చెప్పు. ఆఖరి మాట నేను చెప్పి రేపటి వాక్యాన్ని సిద్ధపరుస్తాను చూడు. ఎంతవరకు అర్థమైందా? 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక, 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సరే, ఇని లోబడి వాటి నుంచి రేపు చూద్దాంలే, కానీ ఈ విషయం తెలుసా? నీ గురించి లెక్క ఎవరు చెప్పాలి? సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఉన్న ఆ రూమ్స్ విషయంలో, క్లీనింగ్ విషయంలో, వచ్చిన వర్కర్స్ విషయంలో లెక్క ఎవరు చెప్పుకోవాలి? చూడండి, మీకు మాట చెప్తా. రూతు గ్రంథం 2వ అధ్యాయము 4, 5, 6 వచనం చదివి పెట్టండి. 4, 5, 6. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనిరి. బాగుంది. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన పనివాడు ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయి వారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. తోట యజమాని ఎవడు? బోయాజు. తోటలో పరిగెరుకుంటాకు వచ్చింది ఎవరు? తోటలో పరిగెరుకుంటాకు వచ్చింది? తోటలో పరిగెరుకుంటాకు వచ్చింది బోయాజు. ఇప్పుడు ఆ తోటలోకి వచ్చాడు. బోయాజు తోటలోకి వచ్చినప్పుడు, బాయ్ ఎవరు నువ్వు, నా తోటలో ఏరుకుంటున్నావేంటి అని అడగకుండా ఎవరిని అడుగుతున్నాడు? ఆ చేనులో పనివారు అందరి పైన ఎవరినైతే పెట్టాడో అతన్ని పిలిచి, ఎవరు కొత్తగా కనబడుతున్న ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడిది అమ్మాయి, ఆ మనిషి గురించి లెక్క ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఈ పనివాడు చెప్పాలి. వాక్యం చెప్తుంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నారు. నీ గురించిన లెక్క, నీ
ఆత్మీయతను గురించిన లెక్క, నువ్వు లోబడేదాని గురించిన లెక్క, నీ ఆసక్తిని గురించిన లెక్క, నీ సహకారం గురించిన లెక్క ఎవరు చెప్పాలి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క దేవుడికి అప్పచెప్పాలంట. వాళ్ళు అంత విలువైన పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. ఈ వచనం తెలుసులే కానీ అందరికీ దుఃఖ పెట్టినోడు ఎవడండి? ఈ వచనం అందరికీ తెలుసు, ఎన్నోసార్లు సందర్భానుసారంగా వివరించడం చాలాసార్లు జరిగింది. ఎంత చెప్పినా దుఃఖ పెట్టని వారుగా ఎవరు ఉంటున్నారు సంఘంలో? ఆనందముతో పనిచేసేలాగా సేవకునికి సహకరించేవారు ఎవరు ఉంటున్నారు సంఘంలో? స్తోత్రం చెప్పు. ఆఖరి మాట ఏంటో చెప్పు, నా సేవకుడు నీ గురించిన లెక్క అప్పచెప్పాల్సి వస్తే అదేం అప్పచెప్పాలి? అందరి గురించి చెప్పి నీ గురించి ఏమైనా స్కిప్ చేసే అవకాశం ఉందా? నన్ను తీసేయండి అండి అని అంటాక ఏమన్నా ఉందా? ఏం ఉండదు. దేవుడు వచ్చి లెక్క అడిగినప్పుడు నీ చేతికి ఎంతమందిని అప్పచెప్పాను కదా, వీళ్ళ పరిస్థితి ఏంటారంటే మొత్తం లెక్క చెప్పాల్సిందే. అసలు నాకు నిర్మోహమాటం, నాకైతే కొన్ని విషయాల్లో అసలు నిర్మోహమాటం. అటు పక్కనోడి ఎమోషన్ ఏమాత్రం లెక్క చేయను. స్తోత్రం చెప్పు. సేవకుడు లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఉన్నాడు కాబట్టి దుఃఖంతో పనిచేసే స్థితి సేవకుడికి రానివ్వకూడదు. దుఃఖంతో తోటి సహోదరుణ్ణి మాట చేత గాయపరిస్తే దుఃఖానికి ఎంత ప్రతిఫలం ఇచ్చాడే దేవుడు? ఆ నెలలో మనం చూసుకున్నామా? తోటి వారిని మాటలతో గాయపరిచినందుకు, క్రియలతో గాయపరిచినందుకు, ఆర్థికంగా నష్టపరిచినందుకే వచ్చిన ప్రతిఫలాలు బహుఘోరంగా ఉంటే, నీకోసం తన జీవాన్ని కోల్పోతున్న సేవకుడు నిన్ను బట్టి దుఃఖపడితే ఆ ప్రతిఫలం ఎంత తీవ్రతగా ఉంటుందో లెక్కేసుకో. కొంచెం అన్న ఎదిగావు కదా ఇప్పుడు దాకా ఆత్మీయ జీవితంలో, ఆ చిన్న చిన్న వాటికే దేవుడు అంత పెద్ద పెద్ద లెక్కలు వేస్తున్నప్పుడు, చిన్న చిన్న వాటిని అంత తీవ్రమైన పరిణామాలుగా దేవుడు మార్చినప్పుడు, నీకోసం నియమించి నీకోసం జీవాన్ని దారబోసుకుంటున్న సేవకుడు పనికి అడ్డుపడుతూ, సేవకుడికి దుఃఖం మిగులుస్తూ, సేవకుడి పనిని కొనసాగకుండా అడ్డుపడుతున్న నీవు ఏమవుతావో చూసుకో. కానీ అక్కడ రెండో మాటగా అన్నాడు, అలా ఉండక ఆనందముతో పనిచేసేలాగా చూడండి. సేవకుడు ఆనందంతో పనిచేసేలాగా, తన పనిలో నువ్వు సహకరించేలాగా ఉండటానికి వేటిని గైకొని వెంబడించాలో వచ్చే రేపు రోజున మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.